హలో, వెల్కమ్ టు బయాలజీ విద్యా ఛానల్. మనం డిఎస్సి బయాలజీ మెథడాలజీ గురించి నేర్చుకుంటున్నాం. దీంట్లో లెసన్ బోధన అభ్యసన సామాగ్రి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఫస్ట్ పార్ట్లో ఆల్రెడీ బోధన అభ్యాస సామాగ్రి అంటే ఏంటి, వాటి ఉద్దేశాలన్నీ నేర్చుకున్నాం. అదే కాకుండా ఆడియో ఎయిడ్స్, విజువల్ ఎయిడ్స్, ఆడియో విజువల్ ఎయిడ్స్ గురించి తెలుసుకున్నాం. ఈ పార్ట్ సెకండ్లో మనం యాక్టివిటీ ఎయిడ్స్ గురించి నేర్చుకుందాం. యాక్టివిటీ ఎయిడ్స్ అంటే ఎక్వేరియం, టెర్రేరియం, వేవేరియం అండ్ హెర్బేరియం అనేవి యాక్టివిటీ ఎయిడ్స్లోకి వస్తాయి. అయితే ముందుకు వెళ్ళే ముందు బోధన అభ్యాసనం ద్వారా విద్యార్థికి ఒక పాఠ్యాంశంలో పరిచయం కల్పించి తదనుగుణంగా కృత్యాన్ని రూపొందించి ప్రత్యక్ష అనుభవం ద్వారా విద్యా అభివృద్ధి కల్పించడం అనేది కృత్యాత్మక బోధన లేదా యాక్టివిటీ ఎయిడ్ అని అంటారు. దీంట్లో మొదటగా వచ్చేది జలచరాలయం, ఎక్వేరియం అంటారు. ఎక్వేరియం చాలామంది చూసే ఉంటారు, చాలామంది ఇంట్లో కూడా ఎక్వేరియం అనేది ఉంటుంది. అయితే ఎక్వేరియంలో ఏముంటాయి జనరల్గా మీకు తెలుసు, నీటి మొక్కలను జలచరాలను పెంచడానికి వాడే గాజు తొట్టిని జలచరాలయం అని అంటారు. ఓకేనా. దీంట్లో జలచరాలయం ఏముంటుందంటే ఒక గ్లాస్ కంటైనర్ ఉంటుంది. దీంట్లో నీటి మొక్కల్ని అలాగే వాటర్ యానిమల్స్ని లైక్ ఫిష్, చిన్న టార్టాయిస్, నత్తలు వాటిని పెంచుతారు. ఇది చాలా ఎఫెక్టివ్ యాక్టివిటీ ఎయిడ్. అయితే ఒక అక్వేరియం తయారు చేయడానికి మనం ఒక 20 లీటర్స్ కెపాసిటీ ఉన్న గ్లాస్ చంబర్ తీసుకున్నాం అనుకోండి. దాన్ని 3/4 వాటర్తో ఫిల్ చేయాలి. అడుగు భాగంలో చిన్న చిన్న రాళ్ళు, గవ్వలు ఉంచాలి. 5 to 6 ఫిషెస్ అంటే అక్వేరియం కెపాసిటీ తగ్గట్టు చిన్న చిన్న నత్తలు, ఇంకా ప్లాంట్స్ ఏమంటే హైడ్రిల్లా, వాలిస్నేరా, ఇరిడియా ప్లాంట్స్ మనం అక్కడ ఉంచవచ్చు. దీనివల్ల అందం కూడా ఉంటుంది. అలాగే ప్లాంట్స్ వలన ఆ జీవులకి ఆక్సిజన్ అనేది కూడా లభిస్తుంది. ఏరేటర్ ఎందుకంటే మనం వాటర్ సరిగ్గా మార్చకపోతే ఆక్సిజన్ అనేది మనకు అందాలి కాబట్టి ఏరేటర్ వస్తుంది. ఏరేటర్ వల్ల బబుల్స్, ఆక్సిజన్ బబుల్స్ అనేవి ఆ వాటర్ కంటిన్యూస్ గా ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే నత్తల వలన ఉపయోగం ఏంటంటే నత్తలు ఈ ఎక్వేరియం ఉన్న మలిన పదార్థాలు తొలగిస్తాయి. అలాగే నత్తల గుడ్లు చేపలకు ఫుడ్ గా కూడా ఉపయోగపడతాయి. రాళ్ళు, గవ్వలు చేపలకు విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు అక్వేరియం యొక్క ఉపయోగాలు ఏంటి? ఫోటోసిన్సిస్ గురించి మనం పిల్లలకి అక్వేరియంలోని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫోటోసిన్సిస్లో ఏమవుతుందంటే CO2ను అంటే యానిమల్స్ ఇప్పుడు ఉన్నాయి కదా ఫిషెస్, టర్టిల్స్ ఉన్నవి యానిమల్స్ CO2 రిలీజ్ చేసినప్పుడు ఈ తొట్టెలో ఉన్న ప్లాంట్స్, వాలిస్నేరా, హైడ్రా అనేవి CO2ని గ్రహించి O2 రిలీజ్ చేస్తారని మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అదంటే మొక్కల, జంతువుల మధ్య సంబంధాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అలాగే చేపల జీవిత చరిత్రను కూడా మనం ఈ అక్వేరియం ఉపయోగించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అది నీటి ఆవరణ, జలావరణ వ్యవస్థను కూడా మనం ఈ అక్వేరియం చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇవన్నీ యూజెస్, ఉపయోగాలు. తర్వాత ప్రికాషన్స్, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఆ టెంపరేచర్ అక్వేరియంలో 60 to 70 డిగ్రీ ఫారెన్హీట్ టెంపరేచర్ మాత్రమే ఉండాలి. pH 7 to 7.5 అంటే న్యూట్రల్ pH అనేది ఉండాలి. ఎండ, గాలి బాగా తగలాలి. అలా అని ఎక్కువ సూర్యరశ్మికి ఎదురుగా మాత్రం ఉంచకూడదు. ఎక్కువ ఎండ కూడా మంచిది కాదు. అలాగే నీరు వారానికి ఒకసారి మార్చాలి. నీరు మార్చిన తర్వాత మాత్రమే ఫుడ్ అనేది ఇవ్వాలి. అయితే ఇప్పుడు చేపలు ప్రవేశపెట్టినప్పుడు చేపలకి ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు, డిసీజెస్ ఏమైనా ఉండొచ్చు, వాటిపైన మైక్రోబ్స్ ఉండొచ్చు. దీనికి ఏం చేయాలంటే ఒక గ్యాలన్ వాటర్లో అంటే 3.785 లీటర్స్ వాటర్లో 3.5 స్పూన్ సాల్ట్ ప్లస్ 1/4 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ కలిపిన నీటిలోని ఆ చేపల్ని కొద్దిసేపు ఉంచి ఆ తర్వాత మాత్రమే అక్వేరియంలోకి ప్రవేశపెట్టాలి. లేకపోతే మిగతా జీవులకి ఆ బ్యాక్టీరియా లేదా వైరస్ వలన ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట. ఈ ప్రికాషన్స్ మనం అక్వేరియం తయారు చేసినప్పుడు తీసుకోవాలి. తర్వాత వచ్చి హెర్బేరియం శుష్క వృక్షశాల అని అంటారు. అయితే దీని ఉపయోగం అంటే వివిధ ప్రదేశాల్లో లభించే మొక్కలను లేదా వాటి భాగాలను సేకరించి ప్రెస్ చేసి ఎండబెట్టి తేమరహితంగా చేసి భద్రపరచడాన్ని హెర్బేరియం అని అంటారు. అయితే ఒక ప్లేస్లో మనకు అన్ని రకాల మొక్కలు అనేవి మనకు దొరకవు. అలాగే కొన్ని ప్రత్యేకమైన మొక్కలు కొన్ని ప్లేస్లోనే ఉంటాయి. అప్పుడు మన పిల్లలకి అవి చూపిద్దాం అనుకోండి, ఆ ప్లేస్ మనం తీసుకెళ్ళాము, అక్కడ నుంచి తెచ్చేసరికి అవి పాడైపోతాయి అనమాట. అప్పుడు ఏం చేయాలంటే ఆ ప్లేస్లో కలెక్ట్ చేసిన మొక్కల్ని ఇప్పుడు మనం న్యూస్ పేపర్ల నుంచి దాని తేమ తీసి రెగ్యులర్గా న్యూస్ పేపర్లు మార్చుతూ ఆ మొక్కలను కూడా వేరే వేరే న్యూస్ పేపర్లు అలా పెడుతూ మెల్లిగా తేమ తీసి దాన్ని ఎండబెట్టాలన్నమాట. దాన్ని హెర్బేరియం అని అంటారు. అయితే
ప్రత్యేకమైన మొక్కలు భద్రపరుస్తారు అని చెప్పాను కదా. సజీవ మొక్కలు దొరికినప్పుడు ఉపయోగిస్తారు. ఒక సీజనల్ ప్లాంట్స్ ఉంటాయి. సీజనల్ ప్లాంట్స్ ఒక సీజన్లో ప్లాంట్స్ ఉంటే ఇంకో సీజన్లో మనకి ఆ ప్లాంట్స్ ఉండకపోవచ్చు. అప్పుడు కూడా మనం ఈ మొక్కల్ని హెర్బేరియంగా చేసి మన పిల్లలకి చూపించవచ్చు. హెర్బేరియం ఈ మొక్కలను అలాగా అణచి ఎండబెట్టి తేమరహితంగా చేసి వాటిని ఒక షీట్స్ మీద అతికిస్తారనమాట. ఆ షీట్స్ మీద ఏం రాయాలంటే ఆ మొక్క స్థానిక నామం, తర్వాత శాస్త్రీయనామం, ఆ మొక్క కుటుంబం ఏ కుటుంబం చెందింది, ఎక్కడైతే సేకరించారో ఆ స్థలం నేము, అలాగే డేట్, ఆ సేకరించిన విద్యార్థి పేరు ఆ షీట్ మీద రాస్తారనమాట. వీటి ఉపయోగాలు ఏంటంటే మొక్కల పరిశీలనకు, క్లాసిఫికేషన్ చేయడానికి. దీనివల్ల ఏంటవుతుందంటే పిల్లల్లో పరిశీలన నైపుణ్యం, సేకరణ నైపుణ్యం, భద్రపరిచే నైపుణ్యం అనేది పెరుగుతుంది. ఓకే, పిల్లలు ఏంటంటే ప్రతి మొక్కను ఇంకా అబ్జర్వ్ చేయడం మొదలు పెడతారు. దానివల్ల పరిశీలన నైపుణ్యం అనేది పెరుగుతుంది. సేకరణ నైపుణ్యం, ఎలా కలెక్ట్ చేయాలి అనేది నైపుణ్యం కూడా పెరుగుతుంది. భద్రపరిచే నైపుణ్యం, పిల్లల్లో వాటిని ప్రిజర్వ్ చేసే నైపుణ్యం అనేది పెరుగుతుంది అనమాట. అయితే ఈ పద్ధతిలో వేర్లు, పత్రాలు, పుష్పాలు, విత్తనాలు కూడా మనం ప్రిజర్వ్ చేయొచ్చు. అయితే ప్లాంట్స్ కి హెర్బేరియం అయితే యానిమల్స్ కూడా మనం అలాగే మనం భద్రపరచవచ్చు. వాటిని స్పెసిమెన్స్ అని అంటారు. తెలుగులో మాతృకలు లేదా మచ్చికలు అని అంటారు. భద్రపరచడానికి యానిమల్స్ భద్రపరచడానికి అంటే 40% ఫార్మాల్డిహైడ్ తీసుకొని ఒక గాజు సీసాల్లో బాటిల్స్ లోని వాటిలో యానిమల్స్ పార్ట్స్ కానీ యానిమల్స్ కానీ భద్రపరిచి పిల్లలకి చూపించవచ్చు. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇక్కడ మన హెర్బేరియం ద్వారా పాయింట్ 1/2 గ్రామ్ మెర్క్యూరీ క్లోరైడ్ ప్లస్ 100 ml మిథైల్ ఆల్కహాల్ ని కలిపి బ్రష్ తోని హెర్బేరియం పైన ఒక పూత పోస్తే హెర్బేరియం ఉన్న షీట్స్, దాని మీద ఉన్న ప్లాంట్ పార్ట్స్ చాలా రోజులు పాడవకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత భూచరాలయం, టెర్రేరియం, దీని గురించి మనం తెలుసుకుందాం. భూచర కల్పిత స్థావరం అన్నమాట. నీరు లేని జలచరాలమే భూచరాలయం. నియంత్రిత పరిస్థితుల్లో సహజ వాతావరణం కల్పించి భూమి మీద పెంచే జీవుల ప్రదేశం టెర్రేరియం లేదా భూచరాలయం అంటారు. భూచర జీవులు లేదా ఉభయచర జీవులు ఉండే ప్లేస్ ని టెర్రేరియం అని అంటారు. ఎగ్జాంపుల్ ఓసరవెల్లి, తొండలు ఉంటాయి. దీంట్లో కప్ప జీవి చరిత్ర గురించి మనం తెలుసుకోవచ్చు. జీవులు పరస్పరం ఒకదానిపై ఒక ఆధారపడి ఉంటాయి. ఈ దీంట్లో ఉన్న జీవులు దాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. మొక్కలు కూడా ఆక్సిజన్ కోసం ఈ టెర్రేరియంలో పెంచుతారు. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి వివేరియం. జీవులను వాటి సహజ పరిసరాల్లోనే పరిశీలించాలి. దానివల్ల వాటి సహజ అలవాట్లు, ప్రవర్తన, పెరుగుదల మొదలైన అంశాలను గమనించవచ్చు. అయితే జనరల్ గా మనం ఏ జీవి గురించి తెలుసుకుందాం కంటే ఏంటి వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళి వాటిని మనం గమనిస్తూ ఉండాలి. దానివల్ల అవి అలవాట్లు ఏంటి, ఎలాగా జీవిస్తున్నాయి అనేది మనకు తెలుస్తుంది. అలా కాకుండా అలాగా మనం వెళ్ళాం, ప్రతి అడవుల్లోకి మనం వెళ్ళాలన్నమాట. కాబట్టి అలా కాకుండా ప్రకృతి వాతావరణంలో స్వేచ్ఛగా జీవించే జంతువులు సేకరించి వాటిని పాఠశాలలో ఒక ప్రత్యేక ప్రదేశంలో సహజ వాతావరణం కల్పించి పరిశీలించడాన్ని వివేరియం అని అంటారు. ఓకేనా? అయితే మనం ప్రతి ప్లేస్కి వెళ్ళి వాటిని గమనించలేం కాబట్టి ఆ జంతువుల్ని వాటి సహజ వాతావరణం కల్పించి, కృత్రిమంగా కల్పించి వాటిని ఉంచడాన్ని వివేరియం అని అంటారు. దీంట్లో కూడా సరీసృపాలు ఉంచితే దాన్ని హెర్పెంటేరియం అంటారు. చీమలు ఉంచితే ఫార్మికేరియం అంటారు. కీటకాలు అంటే ఇన్సెక్టేరియం అని అంటారు. అయితే ప్లాంట్స్ కూడా మనం ఈ వివేరియంలో పెంచొచ్చు. మాస్, ఫర్న్స్ లాంటి ప్లాంట్స్ మనం పెంచొచ్చు. ఇవి భౌమ మొక్కలు తడి ప్రదేశాల్లోని ఇవి చేసి వివేరియం తయారు చేసి వాటిలో మనం ఉంచొచ్చు. ఒక గ్లాస్ కంటైనర్ తీసుకుని దాంట్లో రాళ్ళు, బొగ్గులు కిందన వేసి, కింద ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత దానిలో తోటమన్ను, బంకమన్ను వేసి దానిపైన చిన్న చిన్న రాళ్ళు అందానికి పెట్టి చిన్న కర్ర ముక్కలు అన్నీ ఉంచి దాని మీద మనం మాస్ కానీ ఫర్న్స్ కానీ మొక్కలు పెట్టి వాటికి కొంచెం కొంచెం వాటర్ ప్రొవైడ్ చేస్తూ మనం ఉంచొచ్చు. ఇది సహజ సిద్ధమైన ఆవరణ వ్యవస్థగా తయారవుతుంది. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. అంటే మనం గ్లాస్ కంటైనర్ క్లోజ్ చేసినా ఉంచొచ్చు లేదా ఓపెన్ చేసినా ఉంచొచ్చు. క్లోజ్ చేసినప్పుడు ఏటవుద్దంటే దాంట్లోనే మొక్కలే ట్రాన్స్పిరేషన్ చేసి ఆ వచ్చిన వాటర్ మళ్ళీ ఆ మొక్కల్లో పడి ఇవి కంటిన్యూస్ గా సైకిల్ లా జరుగుతుంది. ఓపెన్ అంటే కొంచెం వాటర్ మనకి ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది అనమాట. అయితే టెర్రేరియంతో పోల్చుకుంటే వివేరియం అనేది కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. అయితే వివేరియం యొక్క యూజెస్ ఏంటంటే ట్రాన్స్పిరేషన్ గురించి మనం వివేరియంలో మనం తెలుసుకోవచ్చు. సెకండ్ అంటే వాటర్ సైకిల్, జలచక్రం, హైడ్రలాజికల్ సైకిల్ అనేది ఎలా జరుగుతుందో మనం ఈ వివేరియం చూసి నేర్చుకోవచ్చు అన్నమాట. ఇవి మన బోధన ఉపకరణంలోని యాక్టివిటీ బేస్డ్ ఎయిడ్స్. థ్యాంక్ యూ.